ఓరుగల్లందాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినాయక చవితి దగ్గరలో ఉంది కావున మనం వరంగల్లో ఎన్విరాన్మెంట్ సేఫ్ అండ్ మోస్ట్ యూనిక్ గణపతి మేకింగ్ని చూడబోతున్నాం. ఇక్కడి నిర్వాహకులు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వరంగల్లో మట్టితో వివిధ కళాకృతులలో గణపతులను తయారు చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం పదండి. ఈ చోటు వరంగల్ ఎంజిఎం దగ్గరలోని మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉంటుంది. మనం మొదటగా బయట ఎంట్రన్స్లోనే బాల గణేష్ రూపంలోని రాధాకృష్ణుల రూపాలను అద్భుతంగా డిజైన్ చేశారు. పర్యావరణ హితంగా ఉన్న మట్టి వినాయకులను ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం మట్టితో చేసిన ముంబై స్టైల్ గణపతి విగ్రహాలను చూడవచ్చు. ఎంత క్లిష్టమైన డిజైన్ అయినా మట్టితో చేయడం ఇక్కడి స్పెషాలిటీ. అమ్మవారి రూపంలో గణేష్ విగ్రహం ఎర్ర చీరలో అందంగా నెక్స్ట్ లెవెల్ డిజైన్తో ఉన్న ఈ విగ్రహంలో మనం చూడవచ్చు. ఇక్కడ మట్టితో చేసిన గణేష్ విగ్రహాలకు ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తున్నారో చూస్తున్నాం. విష్ణుమూర్తి ఆదిశేషునిపై ఉన్న రూపంలో గణపతిని ఎంతో అందంగా మరీ మట్టితో తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఇది భక్తుల హృదయాలను గెలుచుకుంటున్న విగ్రహం. శివుని రూపంలో నీలి రంగులో ఉన్న గణపతి విగ్రహం ఎంతో కొత్తగా ఉంది. గౌరీసుతాయ ఏకదంతాయ లంబోదరాయ మోరయ వక్రతుండాయ సిద్ధిదాతాయ ప్రథమేశ్వరాయ మోరయ సిద్ధి వినాయక వరద వినాయక అష్ట వినాయక మోరయ ఏకాక్షరాయ విఘ్నేశ్వరాయ పీతాంబరాయ మోరయ గౌరీసుతాయ ఏకదంతాయ లంబోదరాయ. 5 తలలతో గదను ధరించిన పంచముఖ హనుమాన్ రూపంలోని గణేష్ విగ్రహం ఎంతో డిఫరెంట్ గా ఉంది. ఏకాక్షరాయ విఘ్నేశ్వరాయ పీతాంబరాయ మోరయ. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మనం ఇప్పుడు విష్ణువు యొక్క వామన అవతారం రూపంలోని గణేష్ మూర్తిని చూస్తున్నాం. ఇక్కడ ఏ విగ్రహం చూసినా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసినవే కనిపిస్తున్నాయి. తొమ్మిది తలలతో 10 చేతులతో శివుని రూపంలో కూర్చున్న గణేష్ విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దబడుతోంది. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం దేనికది రేర్ అండ్ ప్రత్యేకమని మనం అనుకోవచ్చు.
ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహంలో శివుడు, పార్వతీమాత మరియు వీణ ధరించిన వినాయకుడిని చూడవచ్చు. భక్తుల మనసుకు నచ్చే విధంగా ఈ డిజైన్ ఉంది. పండులో కొలువైన గణేశుని మూర్తి భలే ఉంది. ఈ బాల గణేష్ను చూస్తే పిల్లలు ముచ్చట పడతారు. పూరిలోని బలరామ జగన్నాథ్తో కలిసి ఉన్న గణేష్ విగ్రహం చాలా కొత్తగా ఉంది. వెరైటీ మట్టి విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. కృష్ణుని రూపంలో నీలిరంగులో వేణువు ధరించిన బాల గణేష్ విగ్రహం సూపర్. వేదాలు రాస్తున్న గణేష్ విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ओ गौरी संगे बाप्पांचे झाले आगमन, आनंदाला आज आले उधान. गौरी संगे बाप्पांचे झाले आगमन, आनंदाला आज आले उधान. वर्षान पुलासण आला. తలపై నరసింహమూర్తితో ఏనుగుపై కూర్చొని శివుని రూపంలో ఉన్న గణేష్ను మనం చూస్తున్నాం. చుట్టూ విష్ణు దశావతారాలతో నీలిరంగులో కృష్ణుని రూపంలో ఉన్న గణేష్ను ఉన్నారు ఇక్కడ. सर्वांगी सुंदर उटी सिंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती. कामना पूर्ती हो कामना पूर्ती. रत्ना खचित फारा तुझ गौरी कुमरा, ఇది ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతూ మన పండుగలు జరుపుకోవడానికి, మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం. మట్టి విగ్రహం అనగానే వినాయక మండప నిర్వాహకులు డిజైన్లు ఉండవు అనే అపోహను దూరం చేయడానికి ఇక్కడి వివిధ విగ్రహాలను చూపించడం జరిగింది. కావున అందరూ పొల్యూషన్ను తగ్గించడానికి మట్టి విగ్రహాలను ప్రోత్సహించవలసిందిగా మా మనవి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వినాయక చవితికి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతిని పూజిద్దాం.